నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో వీధి కుక్కల నియంత్రణపై వాడి వేడి చర్చ జరిగింది. తాజాగా వీధి కుక్కల దాడిలో స్వర్ణభారతి నగర్ లో ఓ బాలుడు మరణించిన నేపథ్యంలో కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వీధి కుక్కల నియంత్రణలో నగరపాలక సంస్థ యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైందని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. వీధి కుక్కల దాడిలో పిల్లలు చనిపోతున్నప్పటికీ అధికార యంత్రాంగంలో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు. మరణించిన బాలుడి ఫోటోలతో ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై కమిషనర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జంతు ప్రేమికులు దాఖలు చేసిన కేసుల కారణంగా వీధి కుక్కలను చంపే అధికారం లేదన్నారు. అందరి సలహాలు సహకారంతో వీధి కుక్కల నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంలో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ కొద్దిసేపు వాదనలు చోటు చేసుకున్నాయి. చివరిగా మేయర్ సజీలా స్పందిస్తూ కార్పొరేటర్లు జంతు ప్రేమికుల సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గుంటూరులో వీధి కుక్కల నియంత్రణ కోసం సమిష్టిగా పనిచేద్దామని స్పష్టం చేశారు. ఈ కుక్కల దాని మీద గత దాదాపు 4 ఏళ్ల నుంచి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అవి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఒక నిమిషం వినండి. ఇప్పుడు మీరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోండి మేయర్ గారు. నేను చెప్పేది ఏంటంటే కుక్కల దానికి సంబంధించి నగరపాలక సంస్థదే పూర్తి బాధ్యత. దీని మీద ఒకసారి ఒక పావు గంట అరగంట కొంపలంటుపోయేది ఏం లేదు. బడ్జెట్ ప్రవేశపెడదాం మనం. దాని మీద చర్చ జరిపిన తర్వాత దాని మీద సుదీర్ఘ నిర్ణయం తీసుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్దాం. ఎందుకంటే ఉమ్మడి సమస్య ఇది. ఇప్పుడు పిల్లోడు చనిపోయాడు. అక్కడ ఆ పిల్లోడు చనిపోయిన బాధ ఆ కుటుంబానికి తెలియటం కాదు, మనం ఎక్స్గ్రేషియా ఇవ్వటం కాదు, డబ్బులు ఇవ్వటం కాదు. ఆ కుటుంబానికి భవిష్యత్తు ఆ పిల్లోడు రావాలి బయటికి. ఆ పిల్లోడు చచ్చిపోతే ఇప్పుడు హైదరాబాద్ ఉంది. మేయర్ గారు కూడా ఇట్లా సందర్భం వస్తే వాళ్ళ ఇంట్లో 1000 కుక్కలు వదిలిపెట్టారు మేయర్ గారి ఇంట్లో హైదరాబాద్లో. నేనేంటంటే ఇది ప్రజల సమస్య. ఇది సుదీర్ఘకాలం 4 ఏళ్ల నుంచి నడుస్తున్న సమస్య. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత కూడా దీనికి ఒక పరిష్కార మార్గం తీసుకొని వెళ్దాము. మీరు మాట్లాడతారు ఇప్పుడు దాని మీద? మీరు మాట్లాడతారు. సంతాపం తెలిపిన తర్వాత మాట్లాడతాం దాని మీద. ఎందుకంటే మా మీడియా పట్టుకెళ్ళండి. 5 సంవత్సరాల బాలుడు సాయంత్రం పూట ఆడుకునే క్రమంలో ఆ అబ్బాయి మీద అటాక్ చేయడం జరిగింది. అంటే బాలుడు చిన్న బాలుడు కాబట్టి అది ఫోర్స్ఫుల్ గా మరి అటాక్ చేసినప్పుడు ఆ బాబుకు సంబంధించినటువంటి మెడ సంబంధించినటువంటి నర్వ్ ఏదైతే కట్ అయింది. తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ బాబుని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ సీరియస్గా ఉందని వాళ్ళు డాక్టర్స్ అడ్వైజ్ మేరకు జీజీహెచ్కి తరలించడం జరిగింది. ఈ జీజీహెచ్కి తరలించే టైంకే బాబు చనిపోయారు. సరే వచ్చిన తర్వాత డాక్టర్స్ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళ నామ్స్ ఫాలో అవుతూ బాబుని మార్చిలో వచ్చారు. చనిపోయారని డిక్లేర్ చేసి తర్వాత తల్లిదండ్రులు బాబుని ఇలా చనిపోయారు కాబట్టి మాకు డిస్టర్బెన్స్ లేకుండా బాబుని అప్పగించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే దాని మీదట డాక్టర్స్ బృందం ఒక నిర్ణయం తీసుకొని వారిని బాబుని అప్పగించడం జరిగింది తల్లిదండ్రులు. సో ఇది ఎప్పుడైతే నా దృష్టికి వచ్చిందో నేను మా హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బందిని అక్కడికి వెళ్ళి కలవమని చెప్పాను. నేను కూడా అక్కడ రావటం జరిగింది. సో వచ్చిన తర్వాత తల్లిదండ్రులతోటి బంధువులతోటి అక్కడ ఉన్నటువంటి మీడియా వారి అందరితో కూడా మాట్లాడాము. వివిధ రాజకీయ పార్టీల నుంచి కొంతమంది ప్రతినిధులు కూడా వచ్చారు. వారు కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంచనా వేసుకొని దాని పట్ల స్పందించడం జరిగింది. ఏదేమైనా కూడా జరగటం